మీ విశ్లేషణ ఏంటి దివాకర్ గారు? ఎప్పుడైనా ఆఖరి స్థానం నుండి మొదటి స్థానానికి వస్తారు. మొదటిసారి వారు పోటీ చేసినప్పుడే 25,000 ఓట్లు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఈసారి మేము కూడా అన్ని సర్వేలు చేసుకున్నాం. కాంగ్రెస్కు ప్రజల ఆదరణ లేదు ఈరోజు. ఎందుకంటే వారు ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలే. ప్రజల ముందుకు పోయి వాళ్ళు చెప్పుకోవడానికి మాకు ఓటే అని చెప్పేసి ఒక కోణంలో కూడా వారు చెప్పుకునే అవకాశం లేదు. హైడ్రా పేరుతోని మొత్తం భయభ్రాంతులను చేసారు. అధికార పార్టీ కాంగ్రెస్ హైడ్రా పేరుతోని మొత్తం ప్రజలను భయభ్రాంతులను చేసారు. హైడ్రా పేరుంటేనే హైదరాబాద్ ప్రజలందరూ వరికిపోతున్నారు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్కు ఓటేస్తారని ఎట్లు ఊహిస్తున్నారో తెలియదు. కానీ ఏదో లాస్ట్లో మజ్లిస్ పార్టీలో 40,000 ఓట్లు వచ్చినాయి కనుక ఆ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ తరఫున పెడితే మజ్లిస్ ఓట్లు వస్తాయన్న వాళ్ళకి అపోహ తప్ప అది మజ్లిస్ సపోర్ట్ చేసినా కాంగ్రెస్కు ఓటింగ్ లేదు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, హైడ్రా పేరు వింటే ప్రజలు ఉరికిపోతున్నారు. నగర శివార్లు అయితేంది, నగరంలో అయితేంది, ఖాళీ హైడ్రా వల్ల గుండెల్లో కత్తుల్లో గుచ్చుకున్నట్టుగా ఉంది. ఎవ్వరు కూడా ఓటు వేయడానికి ముందుకు రారు. వాళ్ళ హామీలు ఒక్కటి కూడా తీర్చలే. కానీ కాంగ్రెస్కు మాత్రం ఓటు రాదు. ఇప్పుడు సోదరుడు అన్నట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి దిగజారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.